అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయవాడ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎగ్జిబిషన్స్ అండి. విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్స్కి ఒక క్రేజ్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు నేను విజయవాడలోని విద్యాధరపురంలో కాశ్మీర్ జలకన్యల ఎక్స్పో అరేంజ్ చేశారు. 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఏకంగా 2 months పాటు ఈ ఎక్స్పో జరుగుతుంది, ఎగ్జిబిషన్ జరుగుతుంది. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ పండుగ అంతా అయిపోయింది. పండుగ తర్వాతే ఇలా ఉందంటే మరి సంక్రాంతి టైంలో ఏ విధంగా ఉండిందో మేబీ మనం చూద్దాం. లోపల జలకన్యలు ఎలా ఉన్నారు, కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు కదా, ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఈ చిన్న బేబీ కూడా, మంత్స్ బేబీ కూడా జలకన్యలకి హాయ్ చెప్పడానికి వచ్చేసాడు. పదండి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి ఎంట్రీ అనమాట. చూడండి థీమ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్సే ఇక్కడ మనం ఫేస్ చేసేందుకు ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. హాయ్ చెప్పండి. పాపతో మాట్లాడదాము. వెళ్తున్నావు కదా జలకన్యలు చూడడానికి, ఎలా అనిపిస్తుంది అన్న? చూస్తే చెప్తాను. చెప్పు ఫస్ట్ టైం కదండి, వెళ్తే కానీ చెప్పలేము. ఇక్కడ ఉంటారుగా, చూసి వచ్చాక అప్పుడు చెప్తాంలే. ఓకే, నైస్, వెరీ నైస్. ఓ లోపలికి వెళ్తున్నాం మనము. చాలా బాగుంది. లోపలికి రాగానే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే చక్కగా ఫ్యామిలీస్తో ఫొటోస్ దిగేస్తున్నారు. ఈ సంక్రాంతి తర్వాత హాలిడేస్, స్కూల్ పిల్లలందరికీ కూడా హాలిడేస్ సండే వరకు ఉన్నాయి కాబట్టి హడావిడి ఆ ఫెస్టివల్ మూడ్ ఇంకా పోలేదు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చేసారు. ఒకసారి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి, ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, నైస్ నైస్. ఓకే, చూసారా జలకని? చూడలేదు, చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎగ్జైట్మెంట్గా ఉంది. బయట బోర్డు మామూలు లేదు, పిచ్చెక్కిచ్చేస్తుంది. లోపలికి వెళ్ళి చూడాలి జలకని ఎలాగుందో. ఓకే అండి. అసలు లోపలికి రాగానే ఒక కొత్త ఫీల్ అండి. చూడండి కాశ్మీర్లో ఎలా ఉంటుంది, ఆ స్నో వేవ్స్ అంటే మంచు, అలాగే అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, అసలు కాశ్మీర్ ఎలా ఉంటుంది, ఆ కొండల పైన హౌసెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. లోపలికి రాగానే నిజంగా కాశ్మీర్ వచ్చినట్లే అనిపిస్తుందండి. కాశ్మీర్లో ఎలాంటి హౌసెస్ ఉంటాయో అలా ఈ సెటప్ అన్నమాట. నిజంగా జలకన్యలను చూడక ముందే ఇంత థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మరి చూసిన తర్వాత ఇంకెలా అనిపిస్తుందో ఒక్కసారి క్రౌడ్ చూడండి. నిజంగా మామూలుగా లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎక్కువగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి బాగా నచ్చుతుంది. అందరూ కాశ్మీర్ వెళ్ళిన ఫీలే వస్తుంది అందరికీ కూడా. చాలా అద్భుతంగా ఉంది. వాటర్ ఫాల్స్ చూడండి, వాటర్ ఫాల్స్ అరేంజ్మెంట్స్. ఓకే, వెరీ నైస్. అసలు చూడడానికి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ప్రతి చోట ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. వాటర్ ఫాల్స్ అరేంజ్మెంట్స్ చూడండి. ఎక్కడికో మనం బయటకు వెళ్ళాము, అవుటింగ్కి వెళ్ళాము అన్న ఫీల్ వస్తుంది. కొంచెం ఈ సెటప్ అంతా ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి గాలి తక్కువ వస్తుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఏసీలు అరేంజ్ చేశారు ఎక్కడికక్కడే. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పి సో ఏసీలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ పక్కనే మనకి కాశ్మీర్ అనగానే గుర్తొచ్చేది యాపిల్, కాశ్మీర్ యాపిల్ పండు. సో అక్కడ ఒక యాపిల్ చెట్టుని వాటర్ ఫాల్స్కి రెండు వైపులా కూడా ఇక్కడ యాపిల్ చెట్టుని అరేంజ్ చేసి యాపిల్స్ అక్కడ సెట్ చేశారు. అవన్నీ ప్లాస్టిక్వే కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అవి చూడగానే వెళుతూ అంటే ఈ ఎక్స్పో నుంచి రిటర్న్ వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాపిల్స్ కొనుక్కొని వెళ్తారనమాట. అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి యాపిల్స్. కాశ్మీర్లో ఉన్న హౌస్ దగ్గరకు వచ్చాము. చక్కగా పిల్లలు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఆ పిల్లలు చేసే అల్లరిని పేరెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. కాశ్మీర్లో ఉండే హౌసెస్ లాగా
ఒక 4-5 హౌసెస్ అరేంజ్ చేశారు. చక్కగా లోపల రాగానే ఒక మంచి ఫీల్ తోటి ఇక్కడే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అనమాట. వాళ్ళు తీసుకున్న టికెట్కి వర్తబుల్ అనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తోటి. ఈ సెటప్ అయితే నిజంగా విజయవాడలో ఫస్ట్ టైం కాబట్టి అందరూ చూడడానికి వస్తూ ఉన్నారు. వీకెండ్స్లో ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా వీక్ డేస్లోనే ఇలా ఉంటే వీకెండ్స్లో ఇంకెలా ఉంటుందో మేబీ. రైట్ సైడ్లో మనకి పెంగ్విన్స్ కనిపిస్తున్నాయి చూడండి. అంటే మంచులో ఎక్కువగా ఇలాంటి స్నో ఉన్నప్పుడు పెంగ్విన్స్ ఉంటాయి కదా, అందుకోసం ఆ అరేంజ్మెంట్స్ చాలా చాలా బాగుంది. నిజంగా ఇది విజయవాడే అని అందరూ మర్చిపోతారు. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన ఫీల్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇంకా మనము జలకన్యల దగ్గరికి వెళ్ళకుండానే ఇంత హ్యాపీనెస్ ఉంది, ఇంత ఎగ్జైట్మెంట్ ఉంది. మరి జలకన్యల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకెంత బాగుంటుందో ఫీలింగ్ అయితే. ఇక్కడ కొంతమందిని సెక్యూరిటీని పెట్టారు. యాపిల్స్ ఎవరు కోసుకొని తినేయకుండా. మీరు దానికే కదండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? శనివారం నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నానండి. తినలా, కోస్తున్నారు. మేము ఇక్కడ సెక్యూరిటీ ఉంది అందుకే. ఇక్కడ ఎవరో ఒకసారి మనం ఇక్కడ జూమ్ చేయండి. యాపిల్ పండు కొరికేసినట్లుగా కూడా అలా ఒక్కసారి యాపిల్ పండు కొరికేసి వదిలేశారు. ఫొటోస్ కోసమో అండ్ వీడియోస్ కోసమో మేబీ. చాలా యాపిల్ పళ్ళకి ఇలాంటి సిచ్యువేషనే ఉందన్నమాట. ఇక్కడ ఒక పంటి ఘాటు కనిపిస్తుంది మనకి యాపిల్ పండు. నో డోంట్ టచ్. ఓకే, ఫైనల్లీ మనము అందమైన జలకన్యల దగ్గరికి వచ్చేసాము. ఒకసారి అందరికీ హాయ్ చెప్తూ ఎలా ఎంటర్టైన్ చేస్తుంది జలకన్య. చాలా బ్యూటిఫుల్గా అండ్ కిస్ కూడా ఇచ్చేసింది పిల్లలకి. ఇలా ఎంతమంది ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అలానే ఉంటారు వాటర్లో. చాలా కష్టపడుతున్నారండి నిజంగా. వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే కాదు, బట్ వాళ్ళ కష్టాన్ని కూడా మనం చూడాలి. వావ్ వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఆ జలకన్య కూడా చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఎక్కువగా మూవీస్లోనే చూస్తూ ఉంటాము, అలాంటిది ఇలా రియల్గా చాలా దగ్గరగా ఉండి జలకన్యని చూడడం అంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా, హ్యాపీనెస్సే వేరు. సో పిల్లల్లో కూడా అలాంటి థ్రిల్లింగే కనిపిస్తుంది. అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జలకన్యని చూసి. ఇక్కడ మనం చూడొచ్చు 3 జలకన్యలు ఉన్నారు. వీళ్ళు ఈ 2 months పాటు కూడా మనకి ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు కూడా అలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సెకండ్ జలకన్య, ఈ జలకన్య కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మామూలుగా పిచ్చెక్కిచ్చేస్తుంది జలకన్య. మామూలుగా చైనా నుండి తీసుకొచ్చినట్టున్నారు గుంటని. అది వాటికి ఉంది. ఏమన్నా ఇంకేం కావాలి చెప్పు. నాకే 2 సార్లు ఇచ్చింది. 120 రూపాయలకు న్యాయం జరిగింది. బాగుంది. వత్తు వర్మ వర్తు సూపరు. బానే ఉంది. బాగుంది. ఇంత నైస్, సూపర్, చాలా బాగుంది. నచ్చింది. బాగుంది. ఓకే, నచ్చింది. బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి, బాగుంది. మా బాబు చెప్తారు. ఫిష్ ఎలా ఉంది? సూపర్ గుడ్. బాగుంది, చాలా నైస్. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి. హైదరాబాద్ లాగా ఉంది సేమ్. సూపర్ నైస్, తగ్గేదలే. సో అందరూ కూడా జలకన్య విన్యాసాలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. పిల్లలైతే మామూలుగా కాదు, పిల్లల్ని ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు 4 దగ్గర నుంచి అంటే ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అలానే విన్యాసాలు చేస్తూ కూడా పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో విజయవాడలో ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉన్నారు. లోపలికి వచ్చిన తర్వాత జలకన్య విన్యాసాలు చూసి అందరూ కూడా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ పిల్లలైతే అసలు వేరే లెవెల్, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం ఇది
అంటే జనరల్గా ఎగ్జిబిషన్ అనగానే మనకి జెయింట్ వీల్ కనిపిస్తుంది, అలాగే కొన్ని స్టాల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అది కూడా ఒకసారి చూపిస్తాను, లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం జలకన్యను చూసి లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఇటువైపు అంతా ఈ సెట్టింగ్ అంతా కూడా కొన్ని బర్డ్స్ అలాగే యానిమల్స్ని అరేంజ్ చేశారు. అవి చూద్దాం, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా జలకన్య దగ్గర ఎంత క్రౌడ్ అయితే ఉందో ఈ సెటప్ చూడడానికి కూడా అంతే క్రౌడ్ ఉంది. పిల్లలైతే చాలా దగ్గరగా వెళ్ళి చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నిజంగా ఇన్ని యానిమల్స్ ప్లస్ బర్డ్స్ ఇదొక థీమ్ అయితే, ఇదొక సెట్టింగ్ అయితే. అండ్ అలాగే అక్కడ మనము కాశ్మీర్లోకి లోపలికి ఎంట్రీ అవ్వగానే కాశ్మీర్ వచ్చిన ఫీలింగ్ అదొక థీము, అండ్ జలకన్య ఒక థీమ్. ఇలా డిఫరెంట్ థీమ్స్లో ఈ ఎగ్జిబిషన్ అనేది నిజంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ప్యారెట్స్ అండి, డిఫరెంట్ కలర్స్లో ప్యారెట్స్ ఉన్నాయి. ఇది మకావో బర్డ్ చూడండి, ఆ పైన అలా స్టిక్ చేసి ఎంతసేపటి నుంచి ఉందో. అది కిందేమో పావురాలు ఉన్నాయి చూడండి, అది నోటితోనే దాన్ని పట్టుకొని హ్యాండ్స్ అవి వదిలేసింది. సో అది ఆ మకావో బర్డ్ విన్యాసం అన్నమాట. అలా చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంది. కాళ్ళతో పట్టుకొని ఫేస్ అంతా కింద ఇలా ఉంచేసి చూస్తుంది, అంటే రివర్స్లో చూస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. ఉడుము ఇది పిల్లలందరికీ, అంటే పెద్దవాళ్ళు దాన్ని చూపించి దీన్ని ఉడుమంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలకి తెలియదు. హాయ్ బాగుంది, సూపర్ ఉంది. అసలు లోపల క్రౌడ్ చూడండి, ఇసుకేస్తే రాలదు అంటారు కదా, ఇసుకేస్తే రాలనంత ఇదిగా అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అయితే. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి ఎగ్జిబిషన్లో మనకు కనిపించే స్టాల్సే, బట్ చాలా స్టాల్స్ ఉన్నాయి, ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఐటెం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కొన్ని ఐటమ్స్ మనం తీసుకోవాలంటే ఎగ్జిబిషన్స్లోనే లేదా ఎక్స్పోల్లో ఇలాంటి వాటి చోటే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. మొత్తం అన్నీ కూడా A to Z ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి, కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. చూడండి స్టాల్స్ ఎన్ని ఉన్నాయో, దాదాపు ఒక 70 వరకు స్టాల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నిజంగా దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎక్కడ లేదు. చిన్న ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు, ఎందుకంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టేంత ప్లేస్ విజయవాడలో లేకపోవడంతో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంగా ఎగ్జిబిషన్ జరగడం అనేది ఇప్పుడే జరుగుతుంది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టాల్స్ కూడా చాలా పెద్ద స్టాల్స్ అండ్ ఎక్కువ స్టాల్స్ పెట్టారు. సో ప్రతి ఐటమ్కి మనం ఇక్కడ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, నేను చూపించాలన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. సో జస్ట్ అలా చూపిస్తూ వెళ్తున్నాను. డైరెక్ట్గా వచ్చి చూస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇష్టమైనవి కొనుక్కోవడంతో పాటు తినడంతో పాటు అండ్ మీకు చూపించిన జలకన్య అండ్ కొన్ని బర్డ్స్ అలాగే యానిమల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో మనము ఇక్కడ బుక్ స్టాల్ కూడా చూస్తున్నాం, బుక్ ఫెయిర్ అన్నమాట. పుస్తక ప్రేమికులకి ఇదొక ఆపర్చునిటీ. సో అందరూ ఇష్టమైన వాళ్ళు చక్కగా ఆ స్టాల్ని కూడా విజిట్ చేసి ఇష్టమైన బుక్స్ తీసుకుంటూ ఉన్నారు. అన్ని బుక్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. విజయవాడ విద్యాధరపురంలో అరేంజ్ చేసిన కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ ఇంత అద్భుతంగా ఉంది. చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ప్రతి ఒక్క స్టాల్తో పాటు ఇక్కడ 4-5 థీమ్స్ ఉన్నాయి. ఆ థీమ్స్ అన్నిటిని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా విజిట్ చేయండి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.